जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जय भीम। जोहार डॉक्टर बाबा साहेब अम्बेडकर। जोहार 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 डॉक्टर बाबा साहेब अम्बेडकर। जोहार 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 डॉक्टर बाबू जगजीवन राम। जोहार 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 डॉक्टर बाबू जगजीवन राम। जोहार जोहार రాయాలి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా రాయాలి రాయాలి జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై అంబేద్కర్ जोहार जोहार అంబేద్కర్ जोहार जोहार డాక్టర్ బాబు जोहार जोहार। తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భావి భారత పౌరులారా మీ అందరికీ ముందుగా జై భీమ్ जय जय भीम మిత్రులారా భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశంగా చేర్చాలని జరుగుతున్నటువంటి నిత్య పూలమాల కార్యక్రమం ఈ రోజుకి 32వ రోజు చేరుకున్నది। ఈ రోజు 32వ రోజు మరి ఈరోజు మన కూనా రాఘవేంద్ర గౌడ్ గారు పెద్దలు గౌరవనీయులు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ లీడరు NSIUI రాష్ట్ర మాజీ అధ్యక్షులు మరి ఈరోజు ముఖ్య అతిథిగా ఈ యొక్క నిత్య పూలమాల కార్యక్రమంలో వారి చేతుల మీదుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలకు మరి నిత్య పూలమాల కార్యక్రమం జరిగింది పెద్దలారా। కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మేము తెలియజేస్తూ దళిత సంఘాల ఐక్యవేదిక కార్యాచరణ కమిటీ ఎప్పటికీ కూడా వారికి రుణపడి ఉంటుందని ఖచ్చితంగా ఈ పోరాటంలో వాళ్ళు కూడా చేయగలిపినందుకు మరి వారికి అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు అనేక మంది మన వాసన్న మరి యాదన్న మరి పేరు పేరున ప్రతి ఒక్కరు పెద్దలు విచ్చేశారు। వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచినందుకు, అలాగే వీళ్ళు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చడం అనేది మహా గొప్ప ఉద్యమంగా నేను భావిస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు దళిత సంఘ ఐక్య కార్యాచరణ కమిటీ వాళ్ళకి చైర్మన్ గట్టు అశోక్ అన్న గారికి, అలాగే అంజన్న గారికి, వాసన్న గారికి, యాదన్న గారికి, అలాగే నా తోటి మిత్రులు అందరికీ కూడా నా శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గొప్ప నాయకులు ఇలాంటి మహనీయులకి పూలదండలు వేసి సత్కరించే రోజు నేను చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను। బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే బాబు జగజీవన్ రామ్ గారు ఎన్నో పోరాటాలు, అంటే జగజీవన్ రామ్ గారి గురించి మాట్లాడుకుంటే విద్యార్థి దశలోనే ఒక నాయకునిగా, అలాగే దళితుల రైట్స్ గురించి ఫైట్ చేసిన గొప్ప మానవతావాదిగా తను పేరుగాంచినారు। అలాగే బీహార్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మన జగజీవన్ రామ్ గారు ఎమ్మెల్సీగా, అలాగే ఎంపీగా, అలాగే యూనియన్ మినిస్టర్గా, అలాగే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా మన దేశానికి ఎంతో సేవలు అందించారు। అలాగే రాజకీయ నాయకునిగానే కాకుండా ఫ్రీడమ్ ఫైటర్గా కూడా ఎంతో పేరు తెచ్చుకున్నారు। గాంధీజీ గారిని పూర్తిగా తీసుకొని క్విట్ ఇండియా మూమెంట్లోనైతేనేమి, వాళ్ళ సత్యాగ్రహంలోనైతేనేమి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలలో మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఆయనది కూడా ఎంతో కృషి ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్న వయసులోనే ఈ ఏమంటారు అగ్ర కులాల వారి నుంచి ఎన్నో అవమానాలు తట్టుకొని ఆ చిన్న వయసులోనే ఆయనకి ఈ దళితుల గురించి, ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, అలాగే బీసీ ఈ వెనుకబడిన కులాలకు ఏదో ఒకటి చేయాలని గట్టిగా నిర్ణయించుకొని అంచెలంచెలుగా ఇతర దేశాలకు వెళ్ళి కూడా మంచి విద్యని అభ్యసించి మంచి విద్యావంతులుగా అన్ని కార్యక్రమాలు చక్కబెట్టుకుంటూ మళ్ళీ ఇండియాకు వచ్చిన తర్వాత లాయర్ ప్రాక్టీస్ చేసి తర్వాత అందులో కూడా ఈ కులం గురించి అంతా ఆయన పేరు తీసిన తర్వాత అది వదిలేసి టీచర్గా మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 1947లో లా మినిస్టర్గా ఎప్పుడైతే ఆయన ఆ పదవిని తీసుకున్నారో అప్పుడే ఈ వెనుకబడిన కులాలందరి దశ తిరిగింది। ఎందుకంటే లా మినిస్టర్గా ఉండి ఈ రాజ్యాంగాన్ని ఆయననే రచించాలని చెప్పి ఆయన చేతిలో పెట్టడం,
ఎప్పటి నుంచే చిన్నప్పటి నుంచి ఆయనకున్న ఈ నాటుకుపోయిన ఈ కులాలని వీళ్ళందరికీ కూడా ఈ రైట్స్ గురించి ఆయన ఫైట్ చేయడం, సో ఈ అంతా కూడా ఆయన పొందుపరచడం, ఈ రాజ్యాంగాన్ని ఆయన రచించడం, ప్రతి ఒక్క కులాలకి సమాన హక్కు కల్పించాలని చెప్పేసి ఆయన ఏదైతే గొప్ప ఆయన ఆశ ఉండేనో అది రాజ్యాంగంలో రాయడం, అలాంటి రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాలలో అంటే 6వ తరగతి నుంచే చేర్చాలని చెప్పి వీళ్ళంతా ఫైట్ చేయడం. ఎందుకంటే ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళకు అసలు రాజ్యాంగం అంటే ఏదో తెలియదు, రాజ్యాంగంలో ఉన్న రూల్స్ ఏంటియో తెలియదు. అలాంటిది చిన్న పిల్లలకి ఇప్పటి నుంచే పాఠ్యపుస్తకాలలో చేరిస్తే వాళ్ళకు ఒక అవగాహన కలుగుతుంది. సిద్ధంగా ఉన్నప్పటి నుంచే ఎవరు ఏంది అసలు. మన దురదృష్టం ఏంటంటే అప్పుడు ఉన్నవాళ్ళు ఈ కులాలను సృష్టించి మనందరినీ విడదీర్చడం మన దురదృష్టం. కాకపోతే బిఆర్ అంబేద్కర్ గారి దయ వల్ల మనందరికీ కూడా సమాన హక్కు కల్పించాలని చెప్పి ఏదైతే ఆయన పోరాడిందో అదంతా కూడా అంత పుట్టుకొచ్చడం, ఇదంతా కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే నా సమాజం ఇంకా బాగా బాగుపడుతుంది అని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి రావద్దు సహకారంగా వాళ్ళకు ఏది కావాలో చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అలాగే మా నాయకుడు పూల శ్రీశైలం గౌడ్ గారు పిలిపి తీసుకెళ్ళి వారి నుంచి విద్యాశాఖ మంత్రి అయితేనేమి, సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అయితేనేమి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వీళ్ళు చేస్తున్న ఈ పోరాటాన్ని వాళ్ళ దృష్టి దాకా తీసుకెళ్ళడానికి నేను కూడా నా వంతు సహకారం నేను చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ముఖ్య ప్రోగ్రామ్కి నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.